భూమి హక్కుల రికార్డులో జరిగిన పొరపాట్లు సరిదిద్ది ఒక పారదర్శక వ్యవస్థ ఏర్పడాలని విస్తృత సంప్రదింపుల అనంతరం ఈ భూభారతి చట్టాన్ని ప్రభుత్వం రూపొందించింది. జవాబుదారీతనంతో కూడిన సేవలు సులభంగా అందించటం ఈ చట్టం యొక్క ప్రధానమైన ఉద్దేశం. అలాగే గత పోర్టల్లో ఉన్న పొరపాట్లను, సాంకేతిక సమస్యలను తొలగించి భూమి హక్కుల రికార్డులను సులభంగా, సురక్షితంగా ఉండేలా భూభారతి పోర్టల్ రూపొందించడం జరిగింది. పట్టా భూములు, ప్రభుత్వ భూములు, ప్రభుత్వ వనరుల పరిరక్షణ మరింత పటిష్టంగా నిర్వహించడం దీని ప్రత్యేకత. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యుల సలహాలు, సూచనలతో రెవెన్యూ శాఖ మార్చులు ఎంతో కృషి చేసి మేధావులు, ప్రజా వ్యవసాయ సంఘాలు, సమాజంలోని ఎన్నో వర్గాలతో చర్చించి ఒక సమగ్ర చట్టాన్ని, రూల్స్ను, ఐటీ పోర్టల్ను రూపొందించి ఈరోజు రైతాంగానికి అంకితం చేయటం, రైతును రాజును చేయాలనే ప్రభుత్వ ప్రయత్నంలో ఒక గొప్ప ముందడుగా చెప్పవచ్చు. ఈ వేదిక ద్వారా అన్ని స్థాయిల్లో పనిచేస్తున్న రెవెన్యూ ఉద్యోగులందరికీ ఒక సూచన: ఈ చట్టాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి అవగాహన కల్పించి భూమికి సంబంధించిన అన్ని ఇష్యూస్ కార్యాలయాల చుట్టూ, అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, అవినీతికి తావు లేకుండా సేవలు అందించి ప్రజా మన్నన పొందాలని, తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు. జై హింద్.